హలో ఫుడీస్, వెల్కమ్ టు శ్రీలూస్ వరల్డ్. నేను మీ శైలజ. మంచూరియా ఇది పిల్లలకి పెద్దలకి చాలా ఇష్టమైన కామన్ స్నాక్ కదా. సో మీకోసం ఈ స్నాక్ని వెరైటీగా ఇడ్లీతో ఎలా ట్రై చేయాలో నేను మా ముందుకు తీసుకొచ్చేసాను. నేను ట్రై చేశాను, చాలా బాగుంది. మా పిల్లలు కూడా ప్లేట్ మొత్తం ఖాళీ చేసేసారు. సో బ్రేక్ఫాస్ట్కి చేసిన ఇడ్లీ ఈవినింగ్కి వేస్ట్ అయిపోతాయి కదా, వాటిని జనరల్గా బయట పాడేస్తాము. అలా కాకుండా ఇలా చేసి పెడితే పిల్లలు హెల్దీకి హెల్దీ, టేస్టీకి టేస్టీ. ఒక 4 ఇడ్లీలని ముక్కల కింద కోసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ వరకు కారం, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. దీనిలో 1 టీ స్పూన్ వరకు సోయా సాస్ని కూడా యాడ్ చేశాను. వీటన్నింటినీ బాగా మెత్తగా కలుపుకోవాలి. మ్యాక్సిమం వాటర్ అవసరం ఉండదు. ఒకవేళ అవసరమైతే కొద్దిగా గోరువెచ్చని నీళ్ళతో కలపండి. వీటిని ఇప్పుడు చిన్న చిన్న బాల్స్గా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టిక్కీగా ఏమీ ఉండదు. ఒకవేళ మీకు స్టిక్కీగా అనిపిస్తే కొద్దిగా చేతికి ఆయిల్ అప్లై చేసుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఈ రెడీ చేసుకున్న బాల్స్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్ పెట్టుకుంటే త్వరగా మాడిపోయే అవకాశం ఉంది. చూసారా, ఈ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. టిష్యూ అవి యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం వీటిని మళ్ళీ మంచూరియా సిరప్లో వేస్తాం కదా. లేదు, మనం డైరెక్ట్గా కూడా వీటిని పిల్లలకి ఇడ్లీ బాల్స్ కింద సర్వ్ చేసేయచ్చు. కెచప్తో కానీ గ్రీన్ చట్నీతో కానీ చాలా బాగుంటాయి. మరీ హార్డ్గాను ఉండవు, అలానే మరీ మెత్తగాను ఉండవు. ఇప్పుడు వీటిని మంచూరియా ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ఒక వెడల్పాటి కడాయిని తీసుకోవాలి. దీనిలో 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక 5 నుంచి 6 వెల్లుల్లి రెమ్మల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అవి వేగుతుండగానే దానిలోకి ఒక పెద్ద ఉల్లిపాయ క్యూబ్ కింద కట్ చేసుకుని వేసుకోవాలి. అవి ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చే వరకు వాటిని వేయించాలి. అలా వేయించుకున్న తర్వాత మీకు ఇష్టమైతే దీనిలో స్ప్రింగ్ ఆనియన్స్ కానీ క్యాప్సికమ్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోకి ఒక 4 గ్రీన్ చిల్లీస్ని పొడుగ్గా కత్తిరించుకుని, అలాగే ఒక చిటికెడు సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. దీనికి ఫ్లేమ్ మీడియం నుంచి హై ఫ్లేమ్ మధ్యలో పెట్టుకోవచ్చు. అలాగే మీకు ఇష్టమైతే ఒక 10 నుంచి 12 జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు. ఇలా కలుపుతూనే ఉండండి. అవి కొద్దిగా వేగి ఫ్లేవర్ మనకి తెలుస్తుంది కదా, అలా ఫ్లేవర్ తెలిసే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 టీ స్పూన్ సోయా సాస్, అలాగే 3 టీ స్పూన్ల టమాటో కెచప్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ హై ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్ వరకు ఉంటుంది. నేను మీడియం ఫ్లేమ్లోనే చేస్తున్నాను. బట్ మీరు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాత్రం ప్రాసెస్ కొంచెం క్విక్గా అయిపోతుంది. బట్ మీరు గరిటె తిప్పుతూనే ఉండాలి, జస్ట్ ఫేస్ టర్న్ కూడా ఇవ్వకండి. ఇప్పుడు దీనిలోకి చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోవాలి. ఇది ప్యూర్గా ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే యూ కెన్ స్కిప్ దిస్. ఇప్పుడు దీనిలోకి ఆల్రెడీ వేయించి పెట్టుకున్న ఇడ్లీ బాల్స్ని వేసుకోవాలి. వీటిని బాగా ఒక 30 సెకండ్స్ వరకు కలపాలి. మొత్తం
సాస్ మిక్చర్ అంతా కూడా కోట్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. నేను దీంట్లో కార్న్ఫ్లోర్ వాటర్ వేయట్లేదండి, ఎందుకంటే ఇది మరీ మెత్తగా అయిపోతాయి. సో దానికోసం నేను ఓన్లీ సాస్ ప్యాన్లో సాస్ మాత్రమే వేసాను. సో వేడివేడిగా టేస్టీ అండ్ స్పైసీ ఇడ్లీ మంచూరియా రెడీ అయిపోయింది. మీకు కనుక నా వీడియో నచ్చితే